శ్రీరామ్ గారు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒక పక్క వైసీపీ ఏమో వైనాట్ 175 అంటూ చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళుతుంది. అయితే ఎట్ ద సేమ్ టైం జనసేనకు బలం లేదు, జనసేన పార్టీగానే చూడమంటున్న వైసీపీ నేతలు అదే జనసేనను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు ఘాటు విమర్శలు చేయడం ఏ విధంగా చూడవచ్చు? అంటే కాస్త వైసీపీకి కూడా ఈ భయం పట్టుకుందనుకోవచ్చా? ఒకవేళ పొత్తు ఏకమైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ప్రభుత్వానికి గండిపడే అవకాశం ఉందా అధికార పార్టీకి? ఖచ్చితంగా వైనాట్ 175 అనాలి అంటే ఈ 3 ప్రతిపక్ష పార్టీలు విడివిడిగా రావాలి. అలా కాకుండా కొన్ని పార్టీలు ఒక 2 పార్టీలు కలిసినాయి అనుకోండి, వైనాట్ 175 నుంచి కొన్ని తగ్గుతాయి. 3 పార్టీలు కలిసినాయి అనుకోండి, వైనాట్ 175 ఇంకో కొంచెం తగ్గుతాయి. అది సహజంగా జరిగే పరిణామం. ఎందుకంటే ప్రతి పార్టీకి కొన్ని ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లు కలిసినాయి అనుకోండి, అవతల ఎక్కువ అంత ముందు గెలిచిన పార్టీ ఏదైతుందో ఆ పార్టీకి టఫ్ అవుతుంది. సింపుల్ క్యాలిక్యులేషన్. సో అందువల్ల పార్టీలు కలుస్తున్న విషయం అనేది కలిసే పార్టీల సంఖ్య పెరుగుతున్న కొద్దీ అపోజిషన్ లో ఆటోమేటిక్ గా అధికార పార్టీకి ఎంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం అవుతుందంటలో ఒక సందేహం లేదు. లాస్ట్ ఎలక్షన్ మీరు తీసుకుంటే కేవలం 5,000 ఓట్ల లోపు సీట్లుగా మారినవి చాలా ఉన్నాయి. 40-50 ఉంటాయి సుమారుగా. సో ఇలాంటి చోట్ల ఈసారి ఈ 2 పార్టీలు కలవడం వల్ల ఆ 5,000 కన్నా ఎక్కువ ఓట్లు కనుక వస్తే ఖచ్చితంగా ఆ ఓట్లు ఏవైతే ఆ సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లన్నీ పోతాయి. యావరేజ్ గా మనం జనసేన పార్టీని యాజిటీజ్ గా తీసుకుంటే లాస్ట్ ఎలక్షన్ లో ఎంత ఉన్నాయో అన్ని ఓట్లు మాత్రమే ఉన్నాయి అనుకున్నా కూడా యావరేజ్ గా 12,000 నుంచి 15,000 ఓట్లు సుమారుగా ఉంటాయి. సో 5,000 ఓట్ల లోపే ఒక 40 సీట్లు లాస్ట్ టైం వేరే డిస్టర్బెన్స్ వస్తుందండి చూడండి. సో లాస్ట్ టైం 5,000 ఓట్ల లోపే సుమారుగా 40 సీట్లు తేడా ఉంటాయి. ఇప్పుడు ఈ 10-12,000 ఓట్ల గ్యాప్ లో ఎన్ని సీట్లు ఉంటాయి? వీటన్నిటిలో ఎవరైతే గెలుచున్నారో లాస్ట్ టైం గెలుచున్నారో వాళ్ళందరూ కొంచెం కంగారు పడాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఉన్నంత ఊపు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైసీపీకి ఉన్నా కూడా యాజిటీజ్ గా లాస్ట్ టైం ఎంత ఊపు ఉందో అంత ఊపు ఉన్నా కూడా ఆ 10-12,000 తేడాలో ఉన్నవాళ్ళు 15,000 ఓట్ల తేడాలో ఉన్నవాళ్ళు అందరూ కూడా కంగారు పడాలి. అటువంటిది ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఎంతో కొంత ఉంటుంది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఈ ప్రతిపక్షాల వైపు వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ సీట్లు అంటే 15 నుంచి 20,000 18,000 మధ్యలో ఉన్న తేడా ఉన్న వాళ్ళు కూడా కొంచెం కంగారు పడాలి. ఇప్పుడు అట్లాంటి టైంలో భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం ఏ పాత్ర నిర్వహించింది అనేది మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపంతో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకు కూడా ఓటు ఇచ్చుకోకుండా వైసీపీకి ఓట్లు ఇచ్చారు. ఈ విషయం భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు. అందరూ కూడా ఆ టైంలో ఒప్పుకున్న అంశం అది. భారతీయ జనతా పార్టీ తన ఓట్ షేర్ ని వైసీపీ వైపు మళ్ళించిందని. సో అది ఎన్నన్నా ఉండనివ్వండి, కనీసం 1000 ఓట్లు ఉండనివ్వండి. ఆ 1000 ఓట్లు కూడా లాస్ట్ టైం వైసీపీకి పడినాయి, బీజేపీకి పడిన ఓట్లు పడాల్సిన ఓట్లు వైసీపీకి పడిన. ఇప్పుడు ఆ వైసీపీకి పడిన ఆ 1000 ఓట్లు మళ్ళీ బీజేపీ ఎవరితో కలిసి ఉంటుందో వాళ్ళ వైపు వచ్చినాయి అనుకోండి, అంటే దాదాపుగా సుమారుగా 20,000 ఓట్లు సుమారుగా లాస్ట్ టైం ఎవరెవరైతే గెలుచున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు కంగారు పడాలి. ఇంకా 20,000 ఓట్లు పైన ఉన్న వాళ్ళ సంగతి వదిలేసినాయి. అంత ఆ పరిస్థితి ఉంటుంది కాబట్టి అంటే ఈ 20,000 ఓట్ల తేడాలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది ఒకసారి మనం అంచనా వేసుకుంటే అప్పుడు 175 నుంచి ఎన్ని తగ్గుతాయి అనేది ఒక అంచనా వస్తుంది. నేను మాట్లాడేది సింపుల్ క్యాలిక్యులేషన్ మాట్లాడతాను. సో యాజ్ ఇట్ ఈజ్ గా లాస్ట్ ఎలక్షన్ ని తీసుకుంటేనే ఈ పరిస్థితి. దానికి తోడు ఇప్పుడు సరే యాంటీ ఇన్కంబెన్సీ ఉందా లేకపోతే మిగతా వాళ్ళ మీద ఏదైనా ఉందా, ఇలాంటివన్నీ కూడా కలిపితే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ లాస్ట్ టైం ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి వాటిలో ఎంతో కొంత తగ్గుతాయని ఏ అధికార పార్టీ అని ఇవాళ వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిస్థితిలో ఉంది కాబట్టి వైసీపీ కంగారు పడుతుంది. ఇతర రాష్ట్రాల్లో వేరే పార్టీ ఉన్నాయి, ఖచ్చితంగా అంతే కంగారు పడతాయి. సో ఆ కంగారు పడడం అనేది పెద్ద విషయం కాదు, ఖచ్చితంగా కంగారు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాగా కాకపోతే ఏంటంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కలుస్తుందా కలవదా అన్నది ఇప్పుడు అమర్రాంబాబు గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో అక్కడేమో తెలంగాణలో బీజేపీతో పెట్టుకోవడం నీకే చెల్లిందా అంటే ఏం కాదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయన ఇద్దరితోనూ పెట్టుకునే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఓ పక్కన తెలుగుదేశం తోటి ఉన్నానని చెప్తున్నాడు, ఓ పక్కన భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏలో ఉన్నానని ఆయన చెప్తున్నాడు.
క్లారిటీ రావాల్సిందల్లా తెలుగుదేశానికి బీజేపీకి మధ్య మాత్రమే క్లారిటీ రావాలి. ఈ క్లారిటీ కనుక వస్తే కనుక కొంచెం ఎక్కువ కంగారు వస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కనుక సీరియస్ గా ఈ పార్టీకి, అధికార పార్టీ ఏదైతే వైసీపీ ఉందో దానికి వ్యతిరేకంగా వెళ్ళాలి అని కేంద్రంలో ఉన్న పార్టీ కానీ నిర్ణయించుకుంటే కొద్దిగా ఎలక్షనీరింగ్ లో కూడా కొంత తేడాలు వస్తాయి. ఆ ఎలక్షనీరింగ్ లో వచ్చే తేడాలు అనేవి చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తాయి. మధ్యాహ్నం నుంచి జరిగే ఓటింగ్ లో చాలా పెద్ద తేడా వస్తుంది. ఎలక్షనీరింగ్ ఒక రకంగా ఉంటుంది, మామూలు కేంద్ర పార్టీ అసలు ఏం పట్టించుకోకుండా, కేంద్ర వ్యవస్థలు ఏం పట్టించుకోకుండా ఉంటే ఒక రకంగా ఉంటుంది, లేకపోతే ఒక రకంగా ఉంటుంది. సహజంగా ఏ రాష్ట్రాల్లో అయినా, నేను చెప్పేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు. సో అప్పుడు ఇందాక నేను చెప్పిన 20,000కి అదనంగా కొంచెం కంగారు పడాల్సిన పరిస్థితులు వస్తాయి. సో వీటన్నిటి మధ్య ఉన్నది కాబట్టి పరిస్థితి ఖచ్చితంగా కంగారు పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అంత మాత్రం చేత వైసీపీ ఏదో తగ్గిపోయింది, ఇప్పటికిప్పుడు తగ్గిపోయింది, రేపు ఓడిపోతుంది అనేది కాదు. అది ప్రాక్టికాలిటీలు ఎలా ఉన్నాయనేది మాత్రం చెప్తున్నా. సో ఈ 3 పార్టీలు కనుక ఖచ్చితంగా కలిస్తే, అటువైపు వైసీపీ కనుక ఒంటరిగా పోరాటానికి వస్తే, ఆటోమేటిక్ గా ఇండైరెక్ట్ గా కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీకి అనివార్య పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తే, ఇవన్నీ కూడా టఫ్ ఫైట్ అనేది రాబోయే రోజుల్లో జరగబోతుంది అంటానికి ఉదాహరణ. అది ప్రస్తుతానికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏదైతే జనసేన కలిసి ఉన్నాయో ఆ పరిస్థితులు ఆటోమేటిక్ గా ఇక్కడ కంటిన్యూ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులు క్లిస్టర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టఫ్ ఫైట్ ఉంటుంది అనేది క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది. ఓకే.